గుంటూరు నగరంలో దశాబ్దాలుగా వేధిస్తున్న ఒక ప్రధాన సమస్యకి శాశ్వత పరిష్కారం రాబోతుంది. గుంటూరు నగరం నుంచి వచ్చే వర్షపు నీరు లేదా మురుగునీరు 3 ప్రధాన పాయింట్స్ నుంచి బయటికి వెళ్తుంది. వాటిలో పీకలవాగు, మొండిగేటు ముఖ్యమైనవి. ఈ మొండిగేటు వద్ద ఉన్న రైల్వే ట్రాక్ కింద వెస్ట్రన్ కల్వర్ట్ ద్వారానే ఈ నీరంతా బయటికి వెళ్లాలి. ఈ పాత కాలువ నీటిని మోసుకు వెళ్లే గరిష్ట సామర్థ్యం 30,000 లీటర్లు మాత్రమే. సాధారణ రోజుల్లోనే ఇది నిండిపోతుంది. వర్షం పడినప్పుడు ప్రవాహం పెరిగి రైల్వే ట్రాక్ కింద నీరు ముందుకు వెళ్ళక జామ్ ఏర్పడి వెనక్కి తన్నుకొచ్చేది. వేల లీటర్ల మురుగునీరు నిలిచిపోయి చుట్టుపక్కలున్న నివాస ప్రాంతాలని ముంచెత్తేది. 2024 ముందు ప్రీవియస్ గవర్నమెంట్ లో పరిస్థితి ఎలా ఉండేదంటే, స్థానికులు ఈ సమస్య గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సరే నిధుల కేటాయింపు జరగలేదు, రైల్వే శాఖతో సమన్వయం కూడా జరగలేదు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యని పరిశీలించారు. యూనియన్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా 6,23,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించారు. మొత్తం 7 నుంచి 8 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ మరియు నగరపాలక సంస్థ సమన్వయంతో పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్ కింద ఉన్న డ్రైనేజ్ బాక్స్ కల్వర్ట్ మరియు అవుట్ఫాల్ డ్రైన్ పరిమాణాన్ని భారీగా పెంచబోతున్నారు. దీనివల్ల డ్రైనేజ్ మోసుకు వెళ్లే సామర్థ్యం 50,000 లీటర్స్ కి పెరుగుతుంది. డ్రైనేజ్ అవుట్లెట్ ని 25 క్యూబిక్ మీటర్ల అదనపు డిశ్చార్జ్ హ్యాండిల్ చేసేలా ఆధునీకరిస్తున్నారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడికని తొలగించి గ్రావిటీ ఫ్లో ని సరిచేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే ఓల్డ్ గుంటూరులో ఉన్న 50,000 కుటుంబాలకు పైగా ఈ సమస్య నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందుతారు. ఫైనలీ గుంటూరు జిల్లాలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యల్ని పరిష్కరించడంలో పెమ్మసాని చంద్రశేఖర్ క్రియాశీలకంగా ఉన్నారు. సో గైస్, మీరు గుంటూరులో ఉంటున్నారా? పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేస్తున్న ఈ అభివృద్ధి పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.